హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్ చంద్ర అపూర్వని అరెస్ట్ చేయించి అపూర్వాని విపరీతంగా అసహించుకొని ఒక డెసిషన్కి వస్తారు. ఆ డెసిషన్ ఏంటి అంటే శోభాచంద్ర ఫోటోకి ఉన్న పూల దండని తీసేసి అపూర్వ ఫోటోని రెడీ చేయించి అపూర్వ ఫోటో గోడకి పెట్టి అపూర్వ ఫోటోకి దండ వేస్తారు. అదంతా చూస్తున్న నక్షత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డాడీ, ఏం చేస్తున్నారు డాడీ మీరు అని అడుగుతుంది. నేను కరెక్ట్గానే చేస్తున్నాను నక్షత్ర. అపూర్వ నా దృష్టిలో చచ్చిపోయింది. నా శోభని చంపిన ఆ రాక్షసి ఇన్నాళ్ళు నాకు భార్యగా ఉంది అని తలుచుకుంటుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది. కాబట్టి అపూర్వ నా దృష్టిలో చచ్చిపోయింది. చనిపోయిన వాళ్ళకే కదా ఇలా ఫోటో పెట్టి దండ వేస్తారు. శోభ బ్రతికే ఉంది. ఎందుకంటే నా భూమిలో నా శోభ కనబడుతుంది. భూమి, శోభ ఆత్మ నీలోనే ఉంది. అందుకే ఇన్నేళ్ల తర్వాత కూడా తన చావు కేసుని తనే మళ్ళీ సాల్వ్ చేసుకుంది. నువ్వు లేకపోతే ఈ అపూర్వ నిజస్వరూపం నాకు ఎప్పటికీ తెలిసేది కాదు. నిజంగా నేను ఇన్నాళ్ళు ఎంత గుడ్డిగా ఆ అపూర్వని నమ్మి ఎన్ని పాపాలు చేశానో నాకు అర్థమవుతుంది. ఈ 25 శోభ ఆత్మ ఎంత ఏడ్చిందో, ఎంత ఘోషించిందో ఊహించుకుంటుంటేనే నాకు చాలా భయంగా అనిపిస్తుంది. నా శోభ వారసురాలివి నువ్వు, నా యువరానివి నువ్వు, నా బంగారు తల్లివి నువ్వు. కాబట్టి నేను నిన్ను ఇవాళ ఒక వరం ఇవ్వమని అడుగుతున్నాను. నీ ఇష్టం, నువ్వేం కోరుకున్నా ఈ నాన్న లేదు కాదు అని అన్నాడు. నీకిష్టం వచ్చింది కోరుకో, ప్రపంచంలో ఏదైనా నేను తీసుకొచ్చిస్తాను అని అంటారు శరత్చంద్ర. ఇంక వెంటనే అలా భూమి అయితే గగన్ గురించే ఆలోచిస్తుంది. చెర్రీ, భూమి ఏంటి ఆలోచిస్తున్నావు, అడుగు అని అంటారు. నాన్న, నాకు నాకు గగన్ బావతో విడాకులు ఇష్టం లేదు. నాకు గగన్ బావ కావాలి. నేను మనస్ఫూర్తిగా ఆ రోజు డివోర్స్ పేపర్స్పై సైన్ చేయలేదు నాన్న. నేను నేను అని ఏడుస్తుంది భూమి. ఒక్కసారిగా భూమి చేయి వదిలేస్తారు శరత్చంద్ర. చూడు భూమి, నువ్వేదైనా కోరుకో అన్నానని ఆ గగన్ని కోరుకోవద్దు. ఎందుకంటే వాడు ఒక చంచల మనస్తత్వుడు. అలాంటి వాడు నీ జీవితంలో ఉండడం కరెక్ట్ కాదు. వాడికి నచ్చినప్పుడు ఉంటాడు, నచ్చినప్పుడు గెంటేస్తాడు. అలాంటి వాడిని పట్టుకొని నువ్వు వేలాడ్డం కరెక్టా అమ్మా అని అంటారు. నాన్న, మీకు బావ కోప స్వభావమే తెలుసు, కానీ బావ ప్రేమించిన వాళ్ళని ఎంత బాగా చూసుకుంటారో మీకు తెలియదు నాన్న అని అంటారు. అవునా, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అన్నాడు కదా, నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటాను అన్నాడు కదా, మరి ఏదమ్మా, ఏదా ప్రేమ? ఎక్కడ చూసుకున్నాడు? చూసుకోలేదు కదా. అలాంటప్పుడు వాడికి నిన్నిచ్చి మళ్ళీ ఎలా తీసుకుంటాను? చూడు భూమి, వాడు నీ జీవితంలోండి వెళ్ళిపోయాడంటే అది నీ అదృష్టమే అవుతుంది. మళ్ళీ అలాంటి వాడిని కోరుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. చిటికేస్తే 1000 మంది అబ్బాయిలు క్యూ కడతారమ్మా, మహారాజులు వస్తారు అని అంటారు శరత్చంద్ర. ఇంక వెంటనే పాపం భూమి, నాన్న, మీరు నా కోసం ఎంతోమంది మహారాజుల్ని తీసుకురావచ్చు, కానీ ఎప్పటికీ నా గుండెల్లో గగన్ బావే ఉంటాడు అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఛ, భూమి మనసు ఎలా మార్చాలో అర్థం కావట్లేదు అని శరత్చంద్ర చాలా బాధపడతారు. నక్షత్ర రూమ్లోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తుంది. మమ్మీ, ఈ ఇంట్లో నువ్వు ఒక క్వీన్లా ఉండేదానివి, నేను ఒక ప్రిన్సెస్లా ఉండేదాన్ని. కానీ డాడీ నిన్ను కొట్టి పోలీసులకు అరెస్ట్ చేయించారు. ఆ భూమిని యువరాణి అంటున్నాడు. నన్ను పక్కకి పెట్టేశాడు. నీ ఫోటోకి దండేశాడు. నేను తట్టుకోలేకపోతున్నాను మమ్మీ, తట్టుకోలేకపోతున్నాను. లేదు, ఖచ్చితంగా నాకు నాకు కోపం వస్తే ఏం జరుగుతుందో ఈ ఇంట్లో వాళ్ళకి తెలియాలి, తెలిసి తీరాలి అని చెప్పి నక్షత్ర కొత్తగా ప్లాన్స్ అయితే వేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్, తార, పూరి, ధృవాల పెళ్ళైతే జరగడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతాయి. అప్పుడే కరెక్ట్గా ఇంకా పంతులు గారైతే, బాబు, ముందు ముహూర్తం అయితే పూర్ణిమకి ధృవాకి ఉంది అని అంటారు. అదేంటి పంతులు గారు, రెండు ఒకటే కాదా, ఒకే ముహూర్తం ఉంటుంది కదా అని అంటారు. లేదు బాబు, అన్న చెల్లెలు ఇద్దరికీ ఒకే ముహూర్తం కుదరదు. అలా జరిగితే మీ ఫ్యామిలీలో గొడవలు వస్తాయని అంటారు. కాబట్టి నేను చెప్పేది వినండి. ముందు మీ కళ్యాణం అవ్వాలి, తర్వాతే మీ చెల్లెలి గారి కళ్యాణం అనేసరికి ఒక్కసారిగా ఇంకా తార వద్దు అని సైగ చేస్తుంది. లేదు లేదు పంతులు గారు, నా చెల్లెలు పెళ్ళయ్యాకే
నేను పెళ్లి చేసుకుంటాను అని అంటారు. ఇంకా వెంటనే అలా పూరి చూస్తూ ఉంటుంది. అంటే ఏంటి ధ్రువ గారు, మీకు నాపై ప్రేమ లేదా, నమ్మకం లేదా అని అడుగుతుంది. అలా కాదు పూరి అని అంటారు. ఒకసారి నా కళ్ళలోకి చూసి చెప్పండి, నిజంగా మీ నన్ను భార్యగా చేసుకోవాలని అనుకోవటం లేదా ధ్రువ గారు అని అడుగుతుంది. ఇంకా వెంటనే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారనమాట ధ్రువ. బాబు, ముహూర్తానికి టైం అవుతుంది అని పంతులుగా చెప్తున్నా. ఇంకా అలా వెంటనే గగన్ కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అంటే మీకు నిజంగా ఇష్టం లేదా, మా పూరిని మనస్ఫూర్తిగా ఇష్టపడి మీరు పెళ్లి చేసుకోవటం లేదా అని అడుగుతాడు గగన్. అలా ఎందుకు అనుకుంటున్నారు, అలాంటిదేమీ లేదు. మా అన్నయ్యకి పూరి అంటే చాలా ఇష్టం కాబట్టి పూరి పూరి మెలో తాళి కడతాడు. అన్నయ్య తాళి కట్టు అని అంటారు. అమ్మ, ఏంటమ్మా అలా అంటున్నావు అని అంటారు. అన్నయ్య, ఇప్పుడు గగన్కి కోపం వచ్చిందంటే పెళ్ళే క్యాన్సిల్ చేస్తాడు, నేను తట్టుకోలేను. కాబట్టి నువ్వు తాళి కట్టే, ఏం పర్లేదు అని అంటుంది. సరేమ్మా, నువ్వు చెప్పావు కదా అని ధ్రువ అయితే పూరి మెళ్ళో తాళి కట్టేస్తాడు. పూరి అండ్ ధ్రువల పెళ్ళైతే జరిగిపోతుంది. ఇంకా అలా కరెక్ట్గా తార అండ్ గగన్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని పెళ్లిపీటలపై కూర్చుంటారు. పాపం గగన్ మాత్రం ఒక శిలా విగ్రహంలాగే అలాగే ఉండిపోతాడు, ఒక రాయిలాగా. ఇంకా అలా పంతులు గారు మంత్రాలు చదువుతున్న భూమినే గుర్తుకొస్తూ ఉంటుంది గగన్కి. పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. తాళిని పట్టుకుంటే కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట గగన్కి. ఇంకా తారా వైపు చూస్తాడు. గగన్ గారు, ఎందుకు మీరు అలా బాధపడుతున్నారు, మిమ్మల్ని నేను మార్చుకుంటాను అంటున్నాను కదా, నా మాట వినండి అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి ఒక్కసారిగా గగన్, దేవుడా, నాకు నా భూమి కావాలి, ఈ పెళ్ళి ఎలా అయినా జరగకుండా నువ్వే నువ్వే చేయాలి నువ్వే చేయాలి స్వామి. నా నా ప్రేమలో నిజాయితీ ఉంటే, నా ప్రేమ పవిత్రమైనది అయితే నువ్వే అని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఇంకా అలా తాళి దగ్గరికి తీసుకువెళ్ళి ఒక్క నిమిషం అని ఒక సౌండ్ వినపడుతుంది. ఎవరో కాదు, శరత్చంద్ర భూమిని తీసుకొని అలా ఇంకా పెళ్లి మండపానికైతే వస్తారు. ఇంకా ఒక్కసారిగా చూస్తూ ఉంటుంది అనమాట తారా. హేంట్ అంకుల్, మొన్న డివోర్స్ పేపర్స్పై సైన్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఇవాళ పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. ఓ, దగ్గరుండి పెళ్లి చూపించడానికా అని అంటుంది తారా. కాదు, ఈ పెళ్ళి ఆపడానికి అని అంటారు. ఏంటి, పెళ్ళి ఆపుతారా, ఏం మాట్లాడుతున్నారు అంకుల్ అని అంటారు. వెంటనే ధ్రువ కూడా, ఏంటి సార్ ఆటలుగా ఉందా, పెళ్ళి ఆపడం ఏంటి, మా చెల్లెలు ఈ పెళ్లిపై చాలా ఆశలు పెట్టుకుంది, ఎలా ఆపుతారు మీరు అని అంటారు. ఖచ్చితంగా ఆపాలి, ఎందుకంటే ఇప్పుడు మా భూమి తల్లి కాబోతుంది అని అంటారు. ఒక్కసారిగా గగన్ అయితే షాక్లో ఉండిపోతాడు. ఇంకా వెంటనే అలా గగన్ తాళి అక్కడ పడేసి పరుగున వచ్చి భూమిని హక్ చేసుకుంటాడు. భూమి అయితే ఇంకా అలా పాపం గగన్ని హక్ చేసుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్టయితే మార్నింగ్ అవ్వగానే భూమి రూమ్కి వెళ్తారు శరత్చంద్ర. భూమి నిద్రలేవదు. ఇదేంటి, భూమి వెంటనే నిద్రలేస్తుంది కదా, మా భూమి అని పిలుస్తుంటే భూమి చేతిలో గగన్ ఫోటో ఉంటుంది. భూమి స్పృహ కోల్పోయి ఉంటుంది. భూమి, అయ్యో, రాత్రి నుండి ఏది తినలేదనుకుంటా అని వెంటనే ఇంక శరత్చంద్ర డాక్టర్ని పిలిపిస్తారు. డాక్టర్, కంగ్రాచ్యులేషన్స్ సార్, మీరు తాతయ్య కాబోతున్నారు, తను ప్రెగ్నెంట్ అని చెప్తారు. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్లో ఉండిపోతారు. సో అలా వెంటనే ఇంక శరత్చంద్ర భూమికి అన్యాయం చేయకూడదు, ఇంకా తను ప్రెగ్నెంట్ కాబట్టి ఎలా అయినా గగనే తనకి భర్త అని చెప్పి ఇంకా అలా తన్ని తీసుకువచ్చైతే ఇంకా గగన్ దగ్గరికి తీసుకొస్తారు. ఇది ఫ్లాష్ బ్యాక్లో జరుగుతుంది. ఇంకా తార ఒక్కసారిగా షాక్ అవుతుంది. అబద్ధం, అంతా అబద్ధం, మీరు కావాలనే ఇదంతా చేస్తున్నారు అని అంటుంది. కావాలని చేయడానికి నేనేమీ సరదాగా చేయటం లేదు, నాకు గగన్ అంటే ఎంత అసహ్యమో, ఎంత ఇష్టం లేదో అందరికీ బాగా తెలుసు, ఇక్కడ ఎవరున్నారో అందరికీ తెలుసు. అలాంటిది నేనే వాడి పెళ్ళిని ఎందుకు ఆపాలనుకుంటాను? నో, నా కూతురు ప్రెగ్నెంట్. రే గగన్, నువ్వు నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటావని భూమి చెప్పింది, కానీ ఒక్కటి మాత్రం నిజం, భూమి ఇప్పుడు తల్లి కాబోతుంది, నువ్వు తండ్రి కాబోతున్నావు. ఇప్పటి నిండైనా అల్లరి చిల్లరగా ఉండడం ఆపేసి బాధ్యతగా ఉండు, నా కూతుర్ని చేతిలో పెడుతున్నాను, సరేనా అని శరత్చంద్ర చెప్తారు. ఇంకా వెంటనే గగన్ అయితే పాపం భూమిని హక్ చేసుకొని థ్యాంక్ యూ భూమి, థ్యాంక్ యూ సో మచ్, నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా,
నేను దేవుణ్ణి ఎంత కోరుకున్నానో తెలుసా అని భూమిని ఎత్తుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్. ఇంకా తార అదంతా చూస్తూ ఉంటుంది. ధ్రువ, అమ్మ ఇప్పుడు మనం ఏం చేయలేం, వెళ్ళిపోదాం పదం అని ఇంకా అలా వాళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంకా తారాకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఛ, ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, నాకు గగన్ గారు కావాలి, కానీ ఆ భూమి ప్రెగ్నెంట్ అయింది, ఇప్పుడు ఆయన్ని ఎలా దక్కించుకోవాలి అని అంటుంటే, అమ్మా తారా, ఏంటమ్మా ఇంకా ఏంటి గగన్, వాడిప్పుడు ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు, అలాంటి వాడు నీకు అవసరమా చెప్పు, క్యూ కడతారమ్మా మనకున్న ఆస్తికి అంతస్తుకి, ఎందుకమ్మా నువ్వు అని అంటారు. అన్నయ్య, నా గురించి నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుండి ఏది కోరుకున్నానో అది నాకు దక్కి తీరాలి, దక్కకపోతే ఉతలోళ్ళని బాధ పెట్టైనా దక్కించుకుంటా, అలాంటిది ఆ గగన్ నాకు దక్కకపోతే నేనెందుకు సైలెంట్గా ఉంటాను, ఖచ్చితంగా దక్కించుకుంటాను, ఏదో ఒకటి చేసైనా దక్కించుకుంటాను అని ఇంకా తార చాలా గట్టిగా సైకోటిక్గా ఫిక్స్ అయిపోతుంది. ఇంకా శారద అయితే భూమిని ఎంతో హ్యాపీగా దిష్టి తీసి హారతిచ్చి లోపలికైతే ఎలో చేస్తుంది. ఇంకా హ్యాపీగా చూస్తూ ఉంటుందన్నమాట. అమ్మ భూమి, ఈ వంశాన్ని పెంచే వారసుడు నీ కడుపులో పెరుగుతున్నాడు, నేను నేను నాన్నమ్మని కాబోతున్నాను, నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, ఇదంతా చూస్తుంటే దేవుడే దేవుడే ఆ శోభ అమ్మని నీ కడుపులో వేసినట్లు అనిపిస్తుంది, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అంటే అది మీ అమ్మదయ్యే అని పాపం ఎంతో హ్యాపీగా చెప్తారనమాట. అలా ఇంకా శారద అయితే, అవునత్తయ్య, నేను గగన్ బావ ఇద్దరం విడిపోకూడదని అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుంది, నన్ను నన్ను ప్రెగ్నెంట్ని చేసింది, అమ్మే నా కడుపులో పెరుగుతుంది, నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందో అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంకా గగన్, చూడు భూమి, నువ్వు ఇకపై కాలు కింద పెట్టకూడదు, నీకు ఏం కావాలన్నా నేనే చూసుకుంటాను, నా 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 బుజ్జి తల్లి ఈ ప్రపంచంలోకి కొన్ని నెలల్లో రాబోతుంది, అలాంటిది తన్ని మోసే నిన్ను నేను ఇంకెంత బాగా చూసుకోవాలి, కాబట్టే చెప్తున్నాను, నువ్వు నువ్వు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి, నేనున్నాను కదా, నేను నిన్ను చూసుకుంటానని చెప్పి ఇంక వెంటనే అలా గగన్ అయితే భూమిని హ్యాపీగా చూసుకుంటాడు. అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శారద. ఇది ఇలా ఉండగా పూరి ఇంకా అలా ఇంటికి రీచ్ అవగానే ధ్రువ పూరి వైపు చాలా కోపంగా చూస్తారు. చూడు, నా చెల్లెల్ని మీ అన్నయ్య పెళ్లి చేసుకుంటాడనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, కానీ మీ అన్నయ్య ఇంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు, ఇవాటి నుండి నువ్వు ఈ ఇంట్లో ఒక పని మనిషి లాంటి దానివి, ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పావనుకో, ఏం లేదు, మీ అన్నయ్య పరువు తీసేటట్టు నేను ప్లాన్ చేస్తాను, నీకందరి ముందు డివోర్స్ ఇస్తాను, అప్పుడు మీ అన్నయ్యకి ఇంట్లో పాపం పెళ్ళైనా భార్య డివోర్స్, చెల్లెలు డివోర్స్ తీసుకొని ఉండిపోయింది అని జనాలందరూ నవ్వుకుంటారు, ఏంటి అని అంటారు. ధ్రువ గారు, మీరు ఇదంతా నోటితోనే మాట్లాడుతున్నారు, ఒకసారి మీరు నా కళ్ళల్లోకి చూసి చెప్పండి, నిజంగా మీరు నన్ను ప్రేమించలేదు, మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడలేదు అని అడుగుతుంది పూరి. ఇంకా వెంటనే మొహాన్ని పక్కకి తిప్పేసుకుంటాడనమాట. ధ్రువ అయితే, నీకదంతా నేను ఎందుకు చెప్పాలి, వెళ్ళు వెళ్ళు ముందు అని చెప్పి ధ్రువ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మీ మనసులో నాపై ప్రేమ ఉందని నాకు తెలుసు ధ్రువ గారు, మిమ్మల్ని ఎలా అయినా మార్చుకుంటాను అని గట్టిగా ఫిక్స్ అవుతుంది పూరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.